ఈరోజు చెప్పబోయే దేవాలయం ద్వాదశ జ్యోతిర్లింగాల్లో మూడవదైన మహాకాళేశ్వర ఆలయం. ఇది మధ్యప్రదేశ్లోని ఉజ్జయిన్లోని ఉంది. భారతదేశంలోని జ్యోతిర్లింగాలన్నిటిలోని మహాకాళేశ్వరుడు మాత్రమే దక్షిణముఖంగా దక్షిణం వైపు చూస్తూ ఉంటాడు. అందుకే ఈయనను దక్షిణమూర్తి అని కూడా పిలుస్తారు. ఇది తాంత్రిక సాధన మరియు అకాల మృత్యువును జయించడానికి ప్రధానమైన క్షేత్రంగా అని చెబుతుంటారు. ఇక్కడ ముఖ్యంగా ప్రతిరోజు ఉదయం 4 గంటలకు జరిగే భస్మహారతి ఇక్కడ అత్యంత విశేషం. గతంలో శ్మశాన వాటిక నుంచి తెచ్చిన తాజా చితి భస్మంతో శివుడికి అభిషేకం చేసేవారు. ఇప్పుడు మాత్రం ఆవు పేడతో చేసిన భస్మాన్ని వాడుతున్నారని చెప్తుంటారు. హిందూ పురాణాల ప్రకారం ఉజ్జయిని నగరానికి అసలైన రాజు మహాకాళేశ్వరుడని. అందుకే ఈ నగరంలో ముఖ్యమంత్రులు కానీ పాలకులు ఎవ్వరు కూడా రాత్రిపూట బస చేయరని. ఒకవేళ బస చేస్తే తమ పదవిని కోల్పోతారని ఒక నమ్మకం ఉంది. అందుకే ఇక్కడ ఎవరు రాత్రిపూట బస చేయరు. మరియు అలాగే పురాణాల ప్రకారం భక్తుల కాలభయాన్ని తొలగించేందుకు, విజయం తొందరగా వరించేందుకు, భక్తుల కోరికలు నెరవేర్చేందుకు శివుడు మహాకాళికుడిగా అవతరించాడని చెప్తుంటారు. మీకు నా కంటెంట్ నచ్చినట్టయితే కామెంట్లో జై మహాకాల్ అని రాయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.